గగన్ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో ఒక మీటింగ్‌లో కూర్చొని ఉంటాడు. గగన్ కూర్చొని ఉంటే మిగతా మెంబర్స్ అందరూ కూడా గగన్‌ని ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటూ ఉంటారు. చూడండి గగన్ గారు, మిమ్మల్ని మేము ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటున్నాము. మేమంతా ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి, ఇప్పుడు మీరే మా ప్రెసిడెంట్ అని ఒకతను చెప్తూ ఉంటే, ఆగండి ఒక్క క్షణం అంటూ ఇంకొకతను అడ్డుపడుతూ ఉంటాడు. ఇప్పుడు మన అందరిలో 50% కంటే ఎక్కువగా షేర్లు శరత్చంద్ర గారికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆయన డెసిషన్ లేకుండా ఈ గగన్ గారే ప్రెసిడెంట్ అని మనం మాత్రమే నిర్ణయం తీసుకోలేము అని అతను అడ్డుపడుతూ ఉంటాడు. అదిగో శరత్చంద్ర గారు వచ్చేశారు అని అతను చెప్తూ ఉంటే, శరత్చంద్ర, అపూర్వ, భూమి ముగ్గురు అక్కడికి వస్తారు. శరత్చంద్ర మాత్రమే కూర్చొని ఉంటే అపూర్వ, భూమి నిలబడి ఉంటారు. శరత్చంద్ర గారు, ఈరోజు నిర్ణయం మీపైనే ఆధారపడి ఉందండి. మీరు ఒక మాట చెప్తే ప్రెసిడెంట్ పదవిని గగన్ గారికి అప్పచెప్తాము. మీ నిర్ణయం ఏంటి అని ఇంకొకతను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ షేర్లన్నింటికి లీగల్ ఓనర్ భూమి. తనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది అని శరత్చంద్ర చెప్తాడు. దాంతో గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే, భూమి గగన్ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అపూర్వ చాలా సంతోషంగా, చూసావుగా ఇప్పుడు చెప్పు, నీ ఓటు నాన్న వైపా? నాన్నంటే పడని ఈ గగన్ వైపా? నువ్విప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకే ప్రాబ్లం అని అపూర్వ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. గగన్‌కి ఫేవర్‌గా మాట్లాడుతుందా? శరత్చంద్రకి ఫేవర్‌గా మాట్లాడుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.